అందుకే నేను సారీ అడుగుదామని వచ్చాడు. ఎప్పుడు ఏదో ఒక గొడవ చేయటం, దానికి మీడియేటర్ మధ్యలో. వెళ్ళమని చెప్పు. ఏం జరిగిందో ఏంటో క్లియర్గా తెలియకుండా మాట్లాడకే. ఎవడో అప్పుడు నీ వెనకాల తిరుగుతూ ఉన్నాడు. నువ్వు లవ్ చేయకపోతే నీ మొహాన్ని యాసిడ్ కొడతానని వాడితోనే వెళ్ళి చెప్పాడు. వాడిని కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఏంటి? నిజం చెప్పాలంటే ఈ గొడవకి నువ్వేనే కారణం. కానీ నీ పేరు బయటకు రాకూడదని వాడు ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఒక్క విషయం గుర్తుంచుకోవే, ఒక అమ్మాయి కోసం ఎవరు ఇంత ఓర్పుగా ఉండరు. అర్థం చేసుకో. రే హౌలీ, టైంకి ఫోన్ ఎత్తవా? తన హాస్టల్ దగ్గర ఉన్నాను, తొందర బైక్ తీసుకుని రా. రే ఓపిక లేదు, ముందు రారా. నేను ఇంత చెప్పినా నువ్వు వెళ్ళి వాడిని కలవు కదా, మానే. ఇంకాసేపట్లో వాడు ఊరు వదిలి వెళ్ళిపోతాడు, అప్పుడు కూర్చుని ఏడు. ఏంటి? మొబైల్ తీసుకో. ఎక్కడున్నామో తెలియట్లేదు సార్. సార్ ఈ ఫోన్లోనే దారి చూపిస్తుంది అంటారు కదా సార్, అది మీ ఫోన్లో ఉందా సార్? ఓకే సార్. రే నేనేరా, రూమ్ కే వస్తున్నాను. మళ్ళీ చేస్తారా? పెట్టరా, మళ్ళీ చేస్తారా? యాక్చువల్గా ఇది 2007లో తీసిన ఫోటో. క్యూట్ గా ఉన్నాను కదా? లేనా, ఇది 2008లో తీసింది. అన్న కొంచెం బండి ఆపుతారా? ఫస్ట్ ఎవరినైనా అడుగుదాం, ఎక్కడున్నావు కూడా తెలియట్లేదు. ఓకే సార్.